హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ. దొండకాయ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ నేను కడిగి కోసి పెట్టుకున్న దొండకాయ అండ్ ఉల్లిగడ్డ. నేను బౌల్ పెట్టిన బౌల్లో నేను కర్రీకి సరిపడా ఆయిల్ పోసి పెట్టినాను. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. ఆనియన్స్ ఈ స్టేజ్లో మనము 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూను అల్లం. 1 స్పూన్ అంటే కొంచెం తక్కువ వేస్తాను, 1 స్పూన్ అనుకోండి అల్లం. ఇవి వేసినాం కదా. ఇప్పుడు వేసినాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్స్ కూడా. చూడండి కొంచెం క్రిస్పీగా అయినాయి. ఈ స్టేజ్లో మనము దొండకాయ అనేది నేను ఆల్రెడీ పోసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. దొండకాయ వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. దొండకాయ ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో వేగనియాలి. వేగనిస్తేనే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనము టమాటా, కలమాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేయాలి. మిగిలిన పదార్థాలన్నీ ఇది కొంచెం ఆయిల్లో వేగినాక యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, దొండకాయ ఆయిల్లో మంచిగా వేగింది. కలర్ చూసిరా, కొంచెము చేంజ్ అయింది చూడండి ఆయిల్లో వేగితే కలర్. సో మనం ఈ స్టేజ్లో ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాల్సినవి ఏంటి అని అంటే టమాటా, మెంతం కూర, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కారం. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూను, 2 స్పూన్స్ కారం, సాల్ట్. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మంచిగా ఇది మనం మిక్స్ చేసుకుందాం. మెంతం కూర వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది దొండకాయ. సో అందుకని చెప్పేసి నేను మెంతం కూర వేసినాను. 2 పచ్చిమిర్చి వేసి కర్రీ వండుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఈ మధ్య దొండకాయ అయితే ఏం మంచిగా వస్తలేదు. సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి వేసి టేస్టీగా వండుకోవాలన్నట్టు వండాలి. చూసిరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మంచిగా ఉడకనిద్దాం. ఇవన్నీ ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసి మనం కర్రీలాగా చేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కర్రీ మీకు చూపిస్తా అన్నాను కదా, ఆయిల్లో ఇట్లా మంచిగా కర్రీ ఇట్లా ఉడికింది. సో మనము ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసి దగ్గరికి కూర మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్లో ఎంత మంచిగా దొండకాయ ఉడికింది. ఇంట్లో సింపుల్గా వంట చేసుకొని తినడమే ఫ్రెండ్స్, మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకు అని అంటే ఇవాళ రేపు చాలామంది కుకింగ్ బాగా బద్ధకమయ్యి, వంట బాగా బద్ధకమయ్యి బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకొని తింటున్నారు. కానీ అది హెల్త్కి మాత్రం 100% అది గుడ్ ఫర్ హెల్త్ అయితే కాదు. సో అందుకని చెప్తున్నాను, ఈజీగా ఇంట్లో ఒక 10 మినిట్స్ అన్నీ మనం కోసి పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ కాదు కర్రీ వండుకోవడానికి. చూసారు కదా ఇట్లా మంచిగా ఆయిల్లో దొండకాయ ఉడికింది. ఇప్పుడు మనము దీనికి సరిపడా 1 గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, కర్రీ మంచిగా
ఉడికిపోయింది, మంచిగా ఇట్లా దగ్గరికి అయ్యింది. కర్రీ టైపు చూసిరు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ కర్రీ మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన దొండకాయ కర్రీ. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.